ఈరోజు టాపిక్ ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిలకి చేతులెత్తి దండం పెడుతున్నాం. ప్రేమలు అంటూ లవ్వులని అంటూ పెళ్ళికి ముందర ఇష్టం వచ్చినట్టు తిరిగేయడం, వాళ్ళు వీళ్ళని ప్రేమించడం, వీళ్ళని వాళ్ళు ప్రేమించడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని పెద్దవాళ్ళు చెప్పిన పెళ్లి సంబంధాలు చేసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు జీవిస్తున్నా సరే మళ్ళీ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, మళ్ళీ పాత ప్రియుడిని కలుసుకోవాలని అనుకోవడం. లేదు అని అంటే ప్రియుడు మంచి పొజిషన్లో ఉండి చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే మళ్ళీ ప్రియుడు సంసారంలోకి వెళ్ళి చిచ్చులు పెట్టడం, ప్రియుడిని నానా రకాలుగా ఏడిపించడం. ఈ ఆడవాళ్ళు చేసే పనుల వల్ల కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయో, ఎంత బాధపడుతున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు చూడండి, ప్రియుడితో కనెక్షన్లు పెట్టుకోవడం, భర్తలను లేపేయడం, లేదంటే ప్రేమించిన వాడు నాకు దక్కలేదని లేపేయడం, ఇలాంటి సంఘటనలు మనం ఎన్ని చూసినాం. ఇప్పుడు కర్నూలులో జరిగిన సంఘటన చూసి అబ్బాయిలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో అమ్మాయిల్ని నమ్మే పరిస్థితి లేదు. కర్నూలులో కరుణకుమారు, వసుంధర అనే ఈ ఇద్దరు కూడా, వసుంధర అనే అమ్మాయి నర్సింగ్ చేస్తుంది, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, బాగా పరిచయం ఉంది. అయితే ఈ కరుణకుమారు ఒక డాక్టర్ పొజిషన్ దాకా వెళ్ళారు, చక్కగా హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటే ఈ అమ్మాయి ఈ కరుణకుమార్ని ప్రేమించినట్టుంది, మరి ఈ అబ్బాయి నిరాకరించినట్టున్నాడు. వీళ్ళిద్దరి మధ్య పరిచయం కొన్నాళ్ళ తర్వాత బ్రేకప్ అయిపోయింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఒక డాక్టర్ని చూసి చక్కగా కరుణకుమార్కి శ్రావణికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ వసుంధర అనే అమ్మాయి ఎవరైతే ఉందో, ఈ అబ్బాయికి పెళ్ళి అయిపోగానే ఇంక ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడం మానేసి ఆ అమ్మాయి చూపులన్నీ ఈ అబ్బాయి మీదే పెట్టుకుంది. ఎలా అయినా సరే ఈ భార్యాభర్తలు విడగొట్టాలి, ఆ ప్లేస్లోకి నేను వెళ్ళాలని ఆలోచించిందో ఏమో. ఈ పెళ్ళైన కరుణకుమార్ నన్ను పట్టించుకోవట్లేదు, ఇంతకు ముందులాగా నాతో మాట్లాడట్లేదు, నన్ను దూరం పెడుతున్నాడు అన్న కసితోటి ఎలా అయినా సరే తన భార్యను కనుక చంపేశామనంటే మళ్ళీ కరుణకుమార్ వచ్చి నాతో మాట్లాడతాడని ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మంచి పెద్ద ప్లాన్ వేసింది. ఈ అమ్మాయి నర్సుగా పనిచేయడం వల్ల అక్కడ హెచ్ఐవి పేషెంట్లు ఎవరైతే వస్తారో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని తీసుకుని ఈ బ్లడ్ని కనుక ఆ శ్రావణి బాడీలో కనుక ఎక్కించామని అంటే మెల్లమెల్లగా ఆ అమ్మాయి బాడీలో హెచ్ఐవి పాగుతుంది. ఆ అమ్మాయికి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆ అమ్మాయిని తొలగించుకోవచ్చు, ఇంకా అమ్మాయిని దూరం పెడతాడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా దూరం పెడతారు. ఆ హెచ్ఐవి బ్లడ్ని సంపాదించి ఒక సిరంజ్లో ఎక్కించి మొన్న జనవరి 9వ తారీఖున ఈ డాక్టర్ శ్రావణి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మధ్యాహ్నం లంచ్ చేయడం కోసం అని చెప్పేసి స్కూటీ మీద వెళ్తూ ఉందంట. అయితే ఎదురుగా ఒక అతను వచ్చి ఆ అమ్మాయిని స్కూటీతో గుద్దేసేసరికి ఆ అమ్మాయి కింద పడింది. ఆ పక్కనే ఉన్న నలుగురు ఆడవాళ్ళు వచ్చి గబగబా అమ్మాయిని లేపి అయ్యో దెబ్బలు తగిలయ్యా, ఉండు హాస్పిటల్కి తీసుకెళ్తా అని చెప్పేసి ఆటో పిలుద్దామని చెప్పేసి గబగబా ఆటోని పిలిచారు. పిలవగానే ఈ అమ్మాయిని ఆటోలో ఎక్కించి వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న సిరంజిని ఈ అమ్మాయి బాడీలోకి ఎక్కించారు. ఈ డాక్టర్ శ్రావణి వెంటనే కేకలు పెట్టి నాకు ఇంజక్షన్ ఎక్కించారని చెప్పేసి వెంటనే భర్తకి ఫోన్ చేసింది. అప్పటికే ఆటోలో ఉన్న ఈ నలుగురు కూడా పరారైపోయారు. వెంటనే వాళ్ళ భర్త వచ్చి ఆవిడని తీసుకువెళ్ళి హాస్పిటల్ తీసుకువెళ్ళి ఏం జరిగింది ఏంటని అని తెలుసుకొని వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. విషయం ఏంటని చెప్పేసి పోలీసులు ఆ రోజు నుండి కూడా అసలు వీళ్ళెవరు, ఎందుకు స్కూటీని గుద్దారు, ఈ అమ్మాయిని ఆటో ఎందుకు ఎక్కించారు, ఈ అమ్మాయికి ఎక్కించిన పాయిజన్ ఏంటి, ఏం జరిగిందని చెప్పేసి మొత్తం పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఈ వసుంధర అనే అమ్మాయి ఎవరైతే ఉందో తన ఫ్రెండ్ పిల్లలను కూడా ఈ విషయంలోకి లాగి వాళ్ళని వాడుకొని ఈ అమ్మాయికి ఇంజక్షన్ ఎక్కించింది. చూడండి ఎంత క్రూరంగా ఉన్నారండి ఆడవాళ్ళు. ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయికి దక్కలేదని ఇంత పైశాచికంగా ఆలోచిస్తారా? ఈ రోజు సరదాగా బాగానే తిరుగుతారు, కానీ కొన్ని రోజుల తర్వాత మీరు కనుక విడిపోయారు అనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, ఇంకా వేరే కారణాలు ఏమన్నా వచ్చి మీరు కనుక పెళ్లి చేసుకోలేదు అనుకోండి, ఇంకా వాళ్ళు మీ మీద కసి తీర్చుకోవాలని చూస్తారు. ఎప్పటికైనా సరే అలాంటి వాళ్ళతోటి ప్రమాదమే. నిన్న గుంటూరులో కూడా ఒక అమ్మాయి ఇలా మల్లేష్ అనే అతనితోటి దుర్గా అనే అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఈ అబ్బాయికి పెళ్ళయింది, ఆ అమ్మాయికి పెళ్ళయింది. ఇంక ఈ మధ్యకాలంలో ఆ మల్లేష్ ఆ దుర్గని పట్టించుకోవడం మానేశాడు. ఇంకా ఆ అమ్మాయి కసి పెంచుకుంది, నా దగ్గరికి రావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పెట్రోల్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో మొత్తం అన్ని సామాన్ల నిండా వాళ్ళ మీద మొత్తం పెట్రోల్ పోసి అంటించేసింది. భార్య, 2 పిల్లలు, పాపం అబ్బాయి తల్లి, ఇంతమంది ఉన్నారు, అందరి మీద కూడా పెట్రోల్ పోసి అంటించేసింది. పాపం ఇప్పుడు వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఆడవాళ్ళు ఎంత క్రూరంగా ఉన్నారో చూడండి. అక్రమ సంబంధాలు ఎవరూ పెట్టుకోకండి, వాటి వల్ల ఎప్పటికైనా సరే ప్రమాదమే. వీళ్ళు వాళ్ళని ఏదన్నా చేస్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళని ఏమన్నా చేస్తారు, మీ ప్రాణాలకే ముప్పు. జాగ్రత్తగా ఉండండి అని ఎన్నిసార్లు చెప్పినా సరే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. ఎవరో చెప్తున్నారు సేమ్ ఇదే సంఘటన నిన్న కాకినాడలో కూడా జరిగిందని ఎవరో కామెంట్ కూడా పెట్టారు.
ఇదే సేమ్ స్టోరీ మొన్న ఒక సినిమా కూడా వచ్చిందని చెప్తున్నారు. రాజ్ వెడ్స్ రాంబాయ్ అని ఒక తండ్రి తన కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పేసి తన కూతురుని ఏదో రకంగా అడ్డు తొలగించాలని ఆ తండ్రి కూడా ఇలాంటి పనే చేశాడు. ఆ సినిమా స్టోరీని ఆధారంగా తీసుకుని ఈ అమ్మాయి అలాగే చేసిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా తీశారు అని అంటే సినిమా స్టోరీ కూడా అది ఒక చోట జరిగింది, ఆ జరిగిన స్టోరీనే సినిమా కింద తీశారని కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా కానండి సినిమాని సినిమాలాగానే చూడాలి, కానీ సినిమాలో జరిగినట్టు నిజ జీవితంలో కూడా అదే పని చేద్దామని అంటే అవి వర్కౌట్ అవ్వు. లాస్ట్కి ఎక్కడో ఒక చోట దొరికిపోతారు, జైలు శిక్షలు అనుభవించే పరిస్థితి. ఇప్పుడు ఆ శ్రావణి గారి ఆరోగ్యం అంతా చెకప్ చేశారంటే అంతా నార్మల్గా బాగానే ఉందని చెప్తున్నారు. మగపిల్లలు ఎవరు కూడా ఇలా ప్రేమల జోలికి వెళ్ళకండి. అవి ఏ రోజు ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పలేము. మీరు బాగున్నంతసేపు వాళ్ళని ప్రేమిస్తారు, తర్వాత కనుక మీకు వేరే సంబంధం కనుక ఇంట్లో వాళ్ళు చేశారు అనుకోండి, మీ మీద కసి తీర్చుకోవాలని చూస్తారు. ఇగో ఇలాగే మీ ప్రాణాల మీదకి తీసుకొస్తారు. మిమ్మల్ని లేపేయడమా, లేదంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్న మీ భార్యను లేపేయడమా, ఏదో ఒకటి కసి పెంచుకొని ఇంకా వాళ్ళ సుఖానందాన్ని పొందుతారనమాట. నేను సుఖంగా లేనప్పుడు అవతల వాడు కూడా సుఖంగా ఉండకూడదు, నన్ను పట్టించుకోనప్పుడు నన్ను వదిలేసినప్పుడు వాడు మాత్రం ఎందుకు హ్యాపీగా ఉండాలని ఇలా కసి తీర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. పాపం మధ్యలో ఆ అమ్మాయి ఏం చేసిందండి, భార్యకి ఈ గొడవకి ఏమన్నా సంబంధం ఉందా? భార్యను లేపేయడానికి ఈ అమ్మాయి ఎవరు? ఏదన్నా విషయం ఉంటే ఈ అబ్బాయితో కొట్లాడుకోవాలి, కానీ భార్యను చంపేస్తే ఈ అబ్బాయి నాకు దగ్గర అవుతాడని అనుకోవడం అది ఎంత మూర్ఖత్వం చెప్పండి. ఎంత చిన్నప్పటి నుండి స్నేహితులు అయినా సరే అది అంతవరకే ఉంటుంది. అయినా వాళ్ళిద్దరి మధ్యన పెద్దగా ప్రేమ ఏమీ లేదు, ఊరికే ఫ్రెండ్స్ అంతే. పెళ్ళైన తర్వాత ఎక్కువగా మాట్లాడట్లేదు, దాన్నే అమ్మాయి ఆ రకంగా ఊహించుకుని ఈ రకంగా చేసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా ఆడపిల్లలతోటి తిరిగి మీ జీవితాలను మాత్రం ఎవరూ నాశనం చేసుకోకండి. ఈ రోజు బాగున్న వాళ్ళు రేపు వాళ్ళ మనస్తత్వం ఎలా మారిపోతుందో తెలియదు, మనల్ని ఏం చేస్తారో తెలియదు. క్షణక్షణం భయంతో బతకాల్సిన పరిస్థితి. ఈ అమ్మాయి కూడా చక్కగా ఎవరినన్నా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా. ఈ అమ్మాయి ఖాళీగా ఉంది, ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఇంకా మనసంతా కన్నంతా ఇంకా ఈ డాక్టర్ మీద పెట్టిందనమాట. ఎప్పటికైనా సరే డాక్టర్ నాకు దొరకాలని అన్నట్టు. ఇదంతా ఎలా ఉందనంటే కార్తీక దీపం సీరియల్ స్టోరీ లాగా ఉంది. ఆ డాక్టర్ బాబు కోసం ఆ మౌనిత ఎన్ని ప్లాన్లు వేసేదో, ఏ రకంగా ఆ దీపను చంపేయాలని చూసేదో మనం అంతా సీరియల్లో చూసాం. సేమ్ ఇప్పుడు ఈ స్టోరీ కూడా అదే స్టోరీ లాగా ఉంది. అంటే మరి వీళ్ళు సీరియల్ని చూసి ఫాలో అవుతున్నారా, సినిమాలను చూసి ఫాలో అవుతున్నారా, కావాలని సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. ఆడపిల్లలు ఎంత అందంగా, ఎంత ఒదుగ్గా, ఎంత చక్కగా కుదురుగా ఉంటారో అనుకుంటాం, కానీ ఈ రోజున ఆడపిల్లలు చూసారండి ఎలా తయారైపోయారో. ఇప్పుడు ఆ అమ్మాయి ఆనందం అనమాట. వీళ్ళిద్దరిని కనుక విడగొట్టేస్తే ఆ అబ్బాయి నా దగ్గరకు వస్తాడు, ఏదో నన్ను పెళ్లి చేసుకుంటాడన్న పిచ్చి భ్రమలో పడి మొత్తానికి ఇలాంటి ప్లాన్లు చేసింది. ఎవ్వరూ ఇలాంటి తప్పులు చేయకండి, ఆడపిల్లలు కూడా కుదురుగా ఉండండి. ఇలాంటివి కనుక చేసి దొరికారనంటే మీ జీవితం ఎక్కడికి వెళ్తుందో ఒక్కసారికి మీకే ఆలోచించుకోండి. ఇన్ని రోజులు కనెక్షన్లు పెట్టుకున్న వాళ్ళు అమ్మో ఇంకా జాగ్రత్తగా ఉందాం కదా అని మానేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుదురుగా ఉంటుంటే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి ఇలా పెట్రోల్ పోసేస్తున్నారు. ఇప్పుడు ఇవి కొత్త సంఘటనలు మళ్ళీ ఇవి జరుగుతాయి అనమాట. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఇంటి మీదకి వచ్చి మరీ పెట్రోల్ పోసేస్తున్నారు. గుంటూరులో జరిగిన సంఘటన చూడండి, పాపం కదా, భార్య పిల్లలు తల్లి అందరూ పడుకొని ఉంటే వెళ్ళి ఆ అమ్మాయి వెళ్ళి పెట్రోల్ పోసేసింది. ఎంత దారుణం అండి. అసలు వీళ్ళు ఆడవాళ్ళైనా కొవ్వెక్కిపోయి కొట్టుకుంటున్నారా? అది ఎవరో చేసింది అక్కడ మనం చేస్తే ఏంటని అన్నట్టు ఇంకా మొత్తానికి దిగజారిపోయారనమాట. కేసులకి భయపడట్లేదు, జైళ్ళకి భయపడట్లేదు, జీవితం నాశనం అయిపోతుందని కూడా ఎవరూ చూసుకోవట్లేదు. కాబట్టి పిల్లలందరూ చక్కగా చదువుకోండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. పెళ్ళిళ్ళు అంటారా, అవి ఇంట్లో తల్లిదండ్రులు ఎలా అయినా చేస్తారు. ఒక వయసు వచ్చాక పెళ్లి చేయాలన్న విషయం తల్లిదండ్రులకి తెలియదా చెప్పండి? మధ్యలో ఇలాంటి వ్యవహారాలన్నీ పెట్టుకుని మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారు? భయంతో ఎందుకు బతకాలి? ఇప్పుడు ఈవేళ ప్రేమిస్తారు, రేపొద్దున అమ్మాయిని వదిలేశారనుకోండి, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. మీకోసం మీ వెనకాల మీ ఫ్యామిలీ ఉంది, మీకు ఏదైనా జరిగిందని అంటే తల్లిదండ్రులు బాధపడతారు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అయినా సరే అబ్బాయిల్లో మార్పు రావాలి. అందరూ జాగ్రత్తగా ఉండండి.